మా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ అనమాట. ఇది మా మమ్మీ స్టైల్ అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న ఫిష్లో కరివేపాకు, కొత్తిమీర వేసి ఆయిల్ వేసి ఉప్పు, కారం, పసుపు, చింతపండు నానబెట్టుకుంటాం కదా, అది ఒక లెమన్ అంతా చింతపండును మంచిగా నానబెట్టుకొని ఆ వాటర్ స్ట్రెయిన్ చేయాలి. అందులో ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చి పేస్ట్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఆ పేస్ట్ని ఇందులో వేసి మంచిగా కలిపేసేసి పర్సన్ ఈ కర్రీ డిఫరెంట్గా చేస్తారు కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా చేస్తారు అనమాట. మా మమ్మీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంది. ఎప్పుడు రొటీన్గా ఇదే ఫాలో అవ్వదు. ఒక్కొక్కసారి ఫ్రై చేసేది, ఒక్కొక్కసారి ఇట్లా కలిపి పెట్టిద్ది అనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది మొత్తం వెళ్ళి గ్యాస్ ఆన్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేదాకా అసలు కదిలికూడదు అనమాట. నాకు తెలిసి ఇదైతే అందరూ నెక్స్ట్ డే తింటే బాగుండిద్ది అంటారు, కానీ నాకేం డిఫరెన్స్ తెలియదు. ఈరోజు తిన్నా రేపు తిన్నా ఫిష్ కర్రీ లాగే అనిపిస్తుంది. మీకు ఎవరికైనా డిఫరెన్స్ తెలుసా? తెలుసుంటే కామెంట్